మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ 7842323399. మొదటి నుంచి అంతే. ఎందుకో ఆ జిల్లా గులాబీ పార్టీకి అస్సలు అచ్చిరావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉంటే భవిష్యత్ ఇంకెలా ఉంటుందోనని బెంగ పట్టుకుంది పార్టీకి. కీలక నేతలు చేజారినా జిల్లాలో ప్రక్షాళన ఒక్కటే మార్గమన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా కీలకమైన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తలరాత మారుతుందా? అక్కడ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా అస్సలు కలిసి రావడం లేదు. రాష్ట్రంలో కారు పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందా అంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని మళ్లీ రుజువైంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుతోనే గులాబీ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒకే ఒక్క సీటు గెలిచినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. ఈసారి కూడా అక్కడ ఒక్క సీటు వచ్చినా రివర్స్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో ప్రక్షాళన అవసరమని సొంత పార్టీ నేతల నుంచే వాదన వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఎన్నికలొచ్చినప్పుడల్లా అక్కడి ఫలితాలు గులాబీ పార్టీని నిరాశకు పెడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఒక గుదిబండలా మారిందని చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేత ఉన్న ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని శపథం చేసి మరీ 10 స్థానాల్లో 9 సీట్లు గెలిపించుకోవడం బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడ్డం లేదు. సవాల్ చేసి మరీ పొంగులేటి పంతం నెరవేర్చుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. గత 3 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ మాత్రం మార్పు రావడం లేదు. రెండు 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. 2018 ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఒక్క సీటే దక్కింది. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే గెలిచారు. అయితే ఈసారైనా పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న గులాబీ నాయకత్వానికి మళ్లీ దెబ్బపడింది. అతి కష్టం మీద ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది బీఆర్ఎస్. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. అయితే ఎప్పుడూ సెంటిమెంట్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి ఒక్క సీటు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న వాదన వినిపిస్తూ వచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో అదే జరిగింది. అయితే ఈసారి మాత్రం అక్కడ ఒకే స్థానం గెలిచినా రివర్స్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో అటు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు, ఇటు మళ్లీ ఒకే సీటు దక్కిందని పార్టీ నేతల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారట బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. 3 బలమైన నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచుకోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. జిల్లాలో నాయకత్వాన్ని గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేయాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని జిల్లా బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. ఇలానే వదిలేస్తే ఖమ్మం జిల్లాలో కారు పార్టీ మరింత వీక్ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్కి ఎప్పుడూ కలిసిరాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయానికైనా ఏదోలా పార్టీ గాడిన పడుతుందేమో చూడాలి.